వెల్కమ్ టు మూవీ మ్యాగ్నెటిక్. ఈ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే 2 డేస్ బ్యాక్ రిలీజ్ అయిన మూవీస్ ఎన్వర్డ్ ఫాల్స్ గురించి. ఎందుకు ఇంత హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చి లాస్ట్‌కి ఇలా అయ్యాయి? ఈ టాపిక్ మీద ఈ వీడియో ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కూలీ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది అంటున్నారు ఫస్ట్ హాఫ్ బావుందని. సెకండ్ హాఫ్ వల్లనే ఇష్యూ అని. కానీ నాకేమనిపించిందంటే ఫస్ట్ హాఫ్ బాగుండటం కాదు. సెకండ్ హాఫ్ బాలేకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్ అలా అనిపించొచ్చు. ఫస్ట్ హాఫ్ కూడా అంత గొప్పగా ఏం లేదు. పర్లేదు అంతే. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్‌తోనే ఫస్ట్ హాఫ్ సగం అయిపోయింది. తర్వాత జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకునే లోపు ఆల్మోస్ట్ అయిపోయింది. రీ ఇంటర్వెల్ దగ్గర కొన్ని క్లిఫ్ హ్యాంగర్స్, కొన్ని ట్విస్ట్‌లు మనల్ని ఎంగేజ్ చేస్తాయి. సెకండ్ హాఫ్‌లో ఏదో జరగబోతుంది అన్నట్టు. అయితే ఒక మ్యాటర్ దగ్గర మనం తక్కువైపోయాం అందరం. 'లోకీస్' బెస్ట్ వర్క్ అంటే కొంతమంది 'ఖైదీ' అంటారు. కొంతమంది 'విక్రమ్' అంటారు. అది నిజమే. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఇంకా అదే ఎక్స్‌పెక్ట్ చేయడం. ఆ రేంజ్‌లోనే నెక్స్ట్ మూవీస్ ఉంటాయి అని మనం అనుకోవడమే డిసప్పాయింట్‌మెంట్. అంటే బేసిక్‌గా ఈ సినిమాలో పెద్ద స్టోరీ అయితే లేదు. కానీ నీ ఎక్స్‌పెక్టేషన్స్ 'విక్రమ్' రేంజ్‌లో ఉంటే స్టోరీ ఉన్నా నీకు మూవీ నచ్చదు. 'విక్రమ్‌లో' లాగా ఇక్కడ ఇంటర్వల్ బ్యాంక్ ఉంది. 'టీనా' లాంటి క్యారెక్టర్ ఉంది. 'ఫహద్' లాంటి క్యారెక్టర్ హెల్ప్ చేస్తుంది. క్లైమాక్స్‌లో 'రోలెక్స్' లాంటి విలన్ కూడా ఉన్నాడు. మరి ఇన్ని ఉన్నా మనకెందుకు నచ్చలేదు? బికాజ్ మనం కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం మూవీ నుంచి. ఇదొక డిసడ్వాంటేజ్. మూవీ విషయానికొస్తే పార్ట్ 2 తీసేంత స్టోరీయే లేదు. లిటరల్లీ క్యారెక్టరైజేషన్స్ అండ్ వాటి యాక్టింగ్‌తో మూవీ టైమ్ కిల్ చేశారు. ఎలివేషన్స్ ఉంటే చాలు స్టోరీ స్క్రీన్ ప్లే వద్దనుకున్నారేమో. ఉపేంద్ర క్యారెక్టర్‌ని మూవీ స్టార్టింగ్‌లోనే ఒక చిన్న షాట్‌లో చూపిస్తారు. కానీ ఆ షాట్ చూపించకుండా ఎప్పుడైతే ఒక టైం వస్తదో అప్పుడు ఒకేసారి రివీల్ చేసుంటే రీచ్, రియాక్షన్ వేరే లెవెల్‌లో వచ్చేవి. కానీ ఎంట్రీ ఉందని అర్థమైపోతుంది ముందే. ఇంకెక్కడ ఎక్సైట్‌మెంట్ ఉంటది. 'శృతి హాసన్‌తో' కూడా ఒక రిలేషన్ ఉంటది. అదసలు ట్విస్టే కాదు. ఫస్టే హైప్‌లో పట్టించుకోకపోయినా బేసిక్ ట్విస్ట్ అది. చాలా అంటే చాలా బేసిక్. మిగిలిన ఇద్దరిలో ఒకరితో ఇదే ప్లాన్ చేసుంటే ఇంపాక్ట్ ఎక్కువుండేది. 'నాగార్జున' గారు 7 టైమ్స్ నరేషన్ విన్నారంట. ఎందుకు? అర్థం కాలేదా? లేక ఇంకేదైనానా? 'సైమన్' క్యారెక్టర్ స్టైలిష్‌గా ఉంది. అంతే. ఇంపాక్ట్ యాక్టింగ్‌లో, క్యారెక్టరైజేషన్‌లో లేనే లేదు. లుక్స్‌లో మాత్రమే మెయింటైన్ చేశారు. దీనికి 7 సిట్టింగ్స్ ఎందుకు? 'అమీర్ ఖాన్' వాస్ టోటల్లీ వేస్టెడ్. క్లైమాక్స్‌లో ఏదో చేస్తాడనుకుంటే ఏదో చేసి టోటల్ డిసప్పాయింట్‌మెంటే చేశారు మూవీని. హీరోని ఎలివేట్ చేయడం తప్పు కాదు. విలన్‌ని జోకర్ చేయడం తప్పు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎందుకు హోల్డ్ చేశారో అర్థం కాలా. అదే మెయిన్ బ్యాక్ డ్రాప్ అయినప్పుడు ఫ్లాష్ బ్యాక్ కూడా ఓపెన్ చేయాల్సింది. స్టోరీ చాలా థిన్‌గా ఉన్నప్పుడు ఎక్స్‌ట్రా డ్రాగింగ్ కాకుండా ఏదో ఒకటి రన్ అవుతూ ఉండేది స్క్రీన్ మీద ఎంగేజ్ చేయడానికి. సాంగ్స్ కంపోజింగ్ కూడా చాలా దెబ్బేసింది మూవీకి. కొంచెం కూడా ఇంపాక్ట్ లేవు స్క్రీన్ మీద చూస్తుంటే. లియోకి వీక్ స్టోరీ లైన్ చూస్ చేసుకున్నారు అనుకుంటే ఇది మరీ వీకెస్ట్ స్టోరీ లైన్. ఇలాంటి కాన్సెప్ట్ ముందెప్పుడు రాలేదా? అప్‌కమింగ్ మూవీస్‌లో అయినా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ రిపీట్ చేయకుంటే ఎంతో కొంత బెటర్ రీచ్ ఉంటది అని నా ఫీలింగ్. అండ్ మనం కూడా 'ఖైదీతో', 'విక్రమ్‌తో' కంపేర్ చేయకుండా మూవీ చూడడం స్టార్ట్ చేస్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి మనకు కూడా. ఇక 'వార్ 2' విషయానికొస్తే అసలు ఎన్టీఆర్ ఎందుకు యాక్సెప్ట్ చేశాడు అనేది బిగ్ క్వెషన్ నాకు. ప్రీవియస్ మూవీస్ లైనప్ చూస్తే స్టోరీకే ప్రయారిటీ ఉన్న క్యారెక్టర్స్ చూజ్ చేసుకున్నారు. ఎమోషన్స్ వరకే క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ స్టోరీ అనేది ఒకటి ఉన్నా బాగుండు. సాంగ్స్ నుంచి మిగిలిన ప్రతీది నెగెటివ్ గానే వచ్చింది అవుట్‌పుట్ స్క్రీన్ మీద. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం వేరే లెవెల్ ఇంకా. స్పేస్‌లో తప్ప అన్ని చోట్ల చేశారు. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్టు స్క్రిప్ట్ విన్నప్పుడు ఇంత ఎక్స్‌పాండ్ చేసి చెప్పకుండా షూట్‌కి వెళ్ళాక ఇలాంటివి చేస్తే ఎవరైనా ఏం చేయలేరు. లేదు స్క్రిప్ట్‌లో ఇవన్నీ ఉన్నాయని తెలిసి చేస్తే ఇంకా ఎవరేం చేయలేరు. ఈవెన్ కాస్టింగ్‌తో కూడా ఇష్యూ ఉంది నాకు. బాలీవుడ్ వాళ్ళు వాంటెడ్‌లీ డీఫేమ్ చేయాలి అని ట్రై చేశారు అని కూడా అనిపించింది. స్క్రీన్ మీద చూస్తే 'హృతిక్' వాస్ టూ హెవీ. అది క్లియర్‌గా కనిపిస్తుంది స్క్రీన్ మీద. నెక్స్ట్ డిసప్పాయింట్‌మెంట్ స్టోరీ. ఇదొకటి ఉండుంటే బాగుండేది సినిమాలో. చాలా అంటే చాలా చిన్న లైన్ తీసుకొని దానికి రివెంజ్ అని, దాని కోసం యాక్షన్ యాడ్ చేశారు. రివెంజ్‌కి కావాల్సిన ఎమోషన్ మాత్రం వదిలేశారు. అసలు అదే కదా మెయిన్. ఎమోషన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే రివెంజ్ కూడా అంత బాగా వర్క్ అవుతది. ఈవెన్ కియారా క్యారెక్టర్ కూడా రివెంజ్ తీర్చుకోవాలి అని ట్రై చేసినట్టు కాకుండా 15 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఫ్లాష్ బ్యాక్ రీకలెక్ట్ చేసుకోవడానికి రీయూనియన్ అయినట్టుంది. స్పై మూవీస్‌లో సాంగ్స్ ఏంటి? అది కూడా రొమాంటిక్ సాంగ్. చూసే వాళ్ళని ఫూల్స్ చేయడం కాకపోతే ఏంటిది? ఈ గ్లామర్ షో చేయడానికి చాలా జోనర్స్ ఉన్నాయి. స్పై మూవీస్‌లో అన్నెసెసరీ. అండ్ స్టోరీలో కూడా ఫాల్స్ ఉన్నాయి. 'కలి' అనే టీమ్ చేసే ప్లాన్ చెప్తారు. కానీ అంత సీరియస్‌నెస్ క్రియేట్ కాలేదు. వాళ్ళని కొంచెం ఎలాబరేట్ చేస్తే బాగుండేది. పవర్‌ఫుల్ ఫోర్స్ లాగా అనిపించలేదు. చాలా వీక్ అపోనెంట్ లాగా కనిపించారు. ఫ్లాష్ బ్యాక్‌లో స్ట్రెంత్ లేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కొంచెం డెవలప్ చేసుకొని ఉండాల్సింది. అదే కదా మెయిన్ పిల్లర్ మూవీకి. చాలా సింపుల్‌గా ఫినిష్ చేసేసారు. రీచ్ కాలే ఎవరికీ. 'హృతిక్' అండ్ 'తారక్‌కి' ఏజ్ డిఫరెన్స్ అర్థమవుతూ ఉంటుంది ఆన్ స్క్రీన్. కానీ ఫ్లాష్ బ్యాక్‌లో ఆల్మోస్ట్ ఒకటే ఏజ్ గ్రూప్ లాగా చూపిస్తారు. సాంగ్స్ అండ్ లిరిక్స్ అయితే టోటల్ డిజాస్టర్. చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో, చాలా హైప్‌తో రిలీజ్ అయిన మూవీ. కలెక్ట్ చేయాల్సింది కూడా చాలా ఉంది. కానీ మిక్స్డ్ టాప్‌తో బ్రేక్ ఈవెన్ అంటే ఇట్స్ లైక్ క్లైంబింగ్ ఎ మౌంటైన్. స్టిల్ ఫస్ట్ 2 డేస్ తెలుగు బెల్ట్ బానే కలెక్ట్ చేసింది. హిందీలో కూడా పర్లేదు. మిగిలిన లాంగ్వేజ్‌లో మాత్రం 'కూలీ' కంప్లీట్ డామినేట్ చేస్తుంది. ఫస్ట్ డే గ్రాస్ 151 క్రోర్స్ వచ్చిందని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇదే హైయెస్ట్ ఇప్పుడు వాళ్ళకి. మరి ఫుల్ రన్‌లో ఈ మూవీస్ ఎంత కలెక్ట్ చేస్తాయి అనేది చూడాలి. నేను చెప్పిందంతా నేను మూవీ చూసాక నాకనిపించిన పాయింట్స్. ఎవరిని అఫెండ్ చేయాలని కాదు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.